ఫైమాకి 32 పనులు ఉన్నాయి కదా, 32 ఉన్నాయి, 28 ఉన్నాయి, 30 ఉన్నాయా? 32 ముందు 2 పనులు ఉన్నాయి కదా, పళ్ళ మధ్యలో సంధి ఎందుకుంది? దీనికి నేను ఆన్సర్ ఎలా చెప్పాలండి బాబు? దీనికి కూడా ఒక నెగిటివ్ చెప్పండి. ఆ సంధి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, రావాల్సిన అవసరం ఏముంది అడిగండి. సరే నువ్వు చెప్పు, నాకు తెలియక నేను అడుగుతుందా? బేసిక్గా ఈ సందుకు ఒక స్టోరీ ఉంది. నిజంగా స్టోరీ ఉందా? చిన్నప్పటి నుంచే ఉందా? ఎమోషనల్ అండి, నవ్వద్దు. ఓకే డన్. నేను కూడా ఏడు వల్ల లేదు, నార్మల్ షాకే చూడండి. ఓకే డన్. అప్పుడు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో చెంచా పెట్టుకున్నాను ఇట్లా చాయ్ తాగేటప్పుడు చెంచాలు ఇట్లా అనుకున్నా. కాదు, 10th పాస్ అయిందా? ఎన్నిసార్లు పాస్ అయింది? లేదు, ఒకటేసారి. నేను నిజంగా నేను బాగా చదివేదాన్ని. సరే 10th లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చెప్పు. అమ్మతో నాకు గుర్తులేదు. 10th పాస్ అయిందంట, గుర్తులేదంట. అది అప్పుడు, ఇప్పుడు గతం అప్పుడు ఏదో జరిగిపోయింది, అలా అయిపోయిందని గుర్తు తెచ్చుకోవద్దు. సరే ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు? బైపీసీ. బైపీసీ ఫుల్ ఫామ్ చెప్పు. ఇప్పుడు నన్ను పరీక్ష పెడుతున్నారా? నో జస్ట్ క్వశ్చన్. బైపీసీ ఫుల్ ఫామ్. బి అంటే నేను కూడా బైపీసీ. బి అంటే నేను కూడా బైపీసీ. బి అంటే బాటనీ. ఇంకా పి అంటే ఫిజిక్స్. బి అంటే బాటనీ. ఓకే. పి అంటే ఫిజిక్స్. సి అంటే కెమిస్ట్రీ. బై కదా? బై కదా? బై. ఏంది చెప్పండి. ఏ బై కాదు, బైపీసీ. ఏమో గుర్తులేదు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ, ఫిజిక్స్, బయాలజీ. బాటనీ కూడా ఉంటుంది కదండి. ఎక్కడ ఉంటుంది అది? ఇంటర్లో ఉంటుంది. మరి నేను కూడా ఇంటరే కదా చెప్పింది. నేను ఫుల్ ఫామ్ అడిగినా కదా. ఓకే, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు ఇంటర్లో పాస్ అయినా? ఎస్, ఇంటర్లో పాస్ అయినా. ఇంటర్లో నువ్వు ప్రాక్టికల్స్ చేసినావా? సో దేన్ని చేసినావు ప్రాక్టికల్లో? జువాలజీలో. నిజం చెప్పానండి మీకు, నేను మొన్న తిన్న కర్రీయే నాకు గుర్తుకు లేదు. ఏం కూర తిన్నాను, అసలు ఏం తిన్నా, ఎక్కడున్నాను నాకు గుర్తుకు లేదు. మీరు 5 సంవత్సరాల కిందిది, 6 సంవత్సరాల కిందిది అడుగుతుర్రు. సో కొద్దిగా క్లిష్టమైనవి అవి. క్లిష్టమేనా? అది జబర్దస్త్ స్పెల్లింగ్ చెప్పగలదా? జబర్దస్త్ ఫహిమా. అవును చెప్పు. JABERDASTH. రాంగ్. మళ్ళీ చెప్పు. మీరు మళ్ళీ ఇప్పుడు నేను ఏ పెడితే కరెక్ట్ అంటారు, బట్ ఏ కాదు, ఈఏ. మళ్ళీ చెప్పు. JABERDASTH.